హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాజేశ్వరి గంగాధర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వైట్ పామ్లెట్ ఇగురు కోసం చూద్దామండి. వైట్ పామ్లెట్ అంటే తెల్ల చందువ అంటారు. ఆ చేప ఇగురు వండుదామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీకు నచ్చితే కనుక. వైట్ పామ్లెట్ ఇగురుకు కావాల్సిన పదార్థాలండి: వైట్ పామ్లెట్, ఫిష్, ఆనియన్స్ 1 కప్పు, గ్రీన్ చిల్లీస్ 3, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అండి, కొత్తిమీర, ఆయిల్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కర్రీ లీవ్స్. ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ వైట్ పామ్లెట్ ఫిష్ అన్నది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఫిష్లో మటుకి అసలు ఫిషే మంచిగా హెల్తీ, చికెన్ వాటి కన్నా ఈ వైట్ పామ్లెట్ మటుకి బ్లడ్ మటుకి ఎక్కువ రిక్వైర్ అవుతుందండి. పిల్లలు కానీ, మనకు కానీ, లేడీస్ కానీ ఎవరికన్నా సరే. ఇది కొంచెం కాస్ట్లీ ఫిష్ కూడానండి. తెల్ల చందువలోనే ఇది సీదా అంటారండి. బాగుంటుంది ఫిష్ ఎగురు పెట్టుకుంటే. ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. అందులో వేసాక మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ లోపల ఈ చేప ముక్కలు ఉన్నాయి కదండి, శుభ్రం చేసిన చేప ముక్కలు కట్ చేసుకున్నవి ఒక బౌల్లో వేసుకుని ఉప్పు కారం కలుపుకొని పెట్టుకోవాలండి. చేపల కూరకి ఎప్పుడు ఉప్పు కారం ముక్కలకి కలిపితేనే పడుతుందండి. ఉల్లిపాయల్లో వేసింది సరిగ్గా పట్టదు. పులుసు కన్నా సరే, ఇగురు కన్నా సరే. ఈ ఫిష్ అయితే మటుకి ఇగురు ఫ్రై ప్రిఫర్ చేస్తారండి. పులుసు పెద్ద బాగోదు, ఇగురే బాగుంటుంది. ఇవి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. జస్ట్ కొద్దిగా వాటర్ వేసి కలిపితే ముక్కలకి పడుతుందండి. కొన్ని చుక్కలు వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఫిష్ అయితే మటుకి ఇగురు మటుకి చాలా బాగుంటుందండి. కూర ఫ్రై అయినా చేసుకుంటారు. మనం ఇది కలుపుకుండా ఇలా పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ లోపల ఆనియన్స్ కొంచెం మగ్గుతాయి. ఆనియన్స్ మగ్గి కొంచెం ఆయిల్ ఆయిల్ వదులుతాయండి. ఆయిల్ వదిలినాక చూడండి, ఇందులో ఉల్లిపాయలు ఏంటంటే అండి బాగా మగ్గిపోకూడదు. బాగా మగ్గిపోయినాయి అంటే అది కర్రీ వచ్చి పేస్ట్ కింద అయిపోతుందండి. ఉల్లిపాయలు ఇలా నొక్కితే కట్ అయ్యేలాగా చాలండి. మరీ ఎక్కువ అంటే ఆల్రెడీ ఇప్పుడు మగ్గితే మళ్ళీ ఫిష్ వేసాక ఒక 5 మినిట్స్ మగ్గిస్తాం కదా, అది ఇది అయిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి దీనికి. తర్వాత ఫిషెస్ వేసుకోవాలండి. కారం అన్నది మన ఇష్టం అండి. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో మామూలుగా అయితే మటుకి దీనికి 1.5 స్పూన్ పడుతుందండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అదే ఇప్పుడు రోజులు పెట్టండి, చాలామంది తిట్టలేదు కదా ఉప్పు కారాలు, అందుకు. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఇందులో ఈ వాటర్ వేసుకోవాలండి. 1 కప్ వాటర్ వేసానండి. అంటే కరెక్ట్గా మనకు లెక్క చూసుకోవాలంటే ముక్కలు కరెక్ట్గా ములుగుతున్నాయి అనిపించుకునేలాగా వేసుకుంటే సరిపోతాయండి. కొద్దిగా కొంచెం కరివేపాకు వేసి కొంచెం గరం మసాలా,
ఒక హాఫ్ స్పూన్ వేసానండి. గరం మసాలా వేసుకుని కొంచెం కొత్తిమీర సగం కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలి, సగం ఏమో దించి ముందు వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం ముక్కలన్నీ ములిగి కలిసిలా కలుపుకోవాలండి. ఇది కొంచెం కలిపేసి ఇలా కరెక్ట్గా ఇలా కలిసాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వాలి. మగ్గింది కదండి, కొంచెం దగ్గరికి అయింది. దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇందులోని కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఉన్నది వేసుకుని కొంచెం పెద్ద మంట పెడితే కొంచెం గమ్మున అవుతుందండి దగ్గరికి. ఆయిల్ రిలీజ్ అయ్యేలా చూసుకోవాలండి కర్రీ. ఆయిల్ రిలీజ్ అయితే అయిపోయినట్టే. అది కొంచెం మంది గ్రేవీ ఇష్టపడ్డ వాళ్ళు గ్రేవీతో దించుకుంటారు, దగ్గరికి కావాలన్న వాళ్ళు దగ్గరికి చేసుకుంటారు. ఆయిల్ రిక్వైర్ అయితే ఉడికిపోయినట్టేనండి. వైట్ పామ్లెట్ కర్రీ రెడీ. సర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి.